హలో అండి. నమస్కారం అందరికీ. ఈరోజు నేను వాతావరణ శాఖలో అయితే ఉన్నాను. మనం కొద్ది కాలంగా చూసుకున్నట్లయితే సైక్లోన్ వచ్చింది. కొన్ని రోజుల నుంచి వాతావరణ మార్పులు చాలానే జరిగినాయి. ఆ సైక్లోన్ వల్ల మనకి ఇప్పుడు వచ్చేస్తుందని సోషల్ మీడియాలో కూడా మీరు చూస్తూ ఉండొచ్చు. సో ఈరోజు మనం ప్రస్తుతం శ్రీనివాస్ గారితోనే ఉన్నాము. సార్తోనే మాట్లాడదాము. అసలు ప్రభావితం ఎలా ఉంది, వర్షాలు ఇంకా పడే ఛాన్స్ ఉందా లేదా అని చెప్పేసి. నమస్కారం సార్. నమస్కారం. ఏంటి సార్ అసలు వర్షాలు సైక్లోన్ అంటున్నారు, అంటే ఇటు వచ్చేస్తుందని అంటున్నారు, అదంతా ఏంటి అసలు? ప్రస్తుతం మనకి ఈ మెంతా తుఫాను తీరం దాటిన తదుపరి మనకి ప్రత్యేకమైన బలమైన సినాప్టిక్ ఫీచర్స్ ఏమీ లేవు మనకి. అయితే ఈ అండమాన్ సముద్రం ప్రాంతంలో ఒక అల్పపీడనం గత 2 రోజుల క్రితం ఏర్పడిన మాట వాస్తవం. అయితే మనకి అది మన వైపు తీరం వైపు వచ్చే అవకాశం తక్కువ, ఇటు బర్మా తీరం వైపు ప్రయాణిస్తుందని చెప్పి ఐఎండీ మొదటి నుంచి చెప్తుంది. అయితే అలాగే ఈరోజు ఇంచుమించుగా ఇటు బర్మా తీరం దగ్గరికి చేరుకుంది అది. దీనివల్ల మనకి ప్రస్తుతం ప్రభావం ఏమీ లేదు. కానీ మనకి నిన్న కూడా మనం సిటీలో ఉరుములు మెరుపులు జల్లులు పట్టము సడన్గా రెయిన్ అది చూసాం. వీటికి కారణం ఏంటంటే మనకి ఈ మెంతా తుఫాను వెళ్ళిపోయిన తర్వాత ఈ క్లౌడీనెస్ ఇంకా తగ్గలేదు. మనకి రాష్ట్ర వ్యాప్తంగా బాగా విపరీతంగా వర్షాలు పడినాయి. మనకి ఈ వరంగల్ ప్రాంతంలో అత్యధిక వర్షపాతము, అలాగే సెంట్రల్ తెలంగాణ సిటీ పరిసర ప్రాంతాల్లోనూ. వీటి వల్ల ఏంటంటే అవైలబుల్ మాయిశ్చర్ అనేది మనకి లోకల్గా కూడా తేమ అనేది అవైలబుల్ ఎక్కువ ఉంది. దానికి తోడు మనకి ఈ టెంపరేచర్లు అనేవి మనకి ఈ గ్లోబల్ వార్మింగ్ మార్పుల వల్ల గ్రాడ్యువల్గా నార్మల్గా ఉండాల్సిన టెంపరేచర్ల కంటే నిన్న కూడా చూసినట్టయితే 2 నుంచి 4 డిగ్రీల వరకు టెంపరేచర్లు కూడా ఎక్కువ ఉన్నాయి. 30 నుంచి 34 డిగ్రీల వరకు టెంపరేచర్స్ ఉన్నాయి. ఇంత టెంపరేచర్స్ ఉన్నప్పుడు మాయిశ్చర్ అవైలబిలిటీ ఎక్కువ ఉంటే సాయంత్రం వేళల్లో క్యుములోనింబస్ మేఘాలు అక్కడక్కడ ఏర్పడటానికి అవకాశం ఉంటుంది. వీటికి ముందుగా మనం ఒక రోజు ముందుగా చెప్పే అవకాశం ఉండదు. ఒక 2-3 గంటల్లోనే అవి ఏర్పడిపోతున్నాయన్న సూచన మనకు ఉంటుంది. సో ఇవి ప్రత్యేక వాతావరణ పరిస్థితుల వల్ల వచ్చినవి కాదు. మనకి ఇటు పశ్చిమ దిక్కు నుంచి కూడా ఇక్కడ మనకి పశ్చిమ దిక్కులో కొంచెం డిస్టర్బెన్స్. నిన్న కూడా మనకి ఇటు విదర్భ ప్రాంతంలో ఒక ఉపరితల చక్రవాత ఆవర్తనం ఉండటం వల్ల ఇటు పశ్చిమ దిక్కు నుంచి మాయిశ్చర్ విండ్స్ కూడా మనకి తెలంగాణ వైపు వస్తున్నాయి. వీటి వల్ల ప్లస్ మనకి ఎగ్జిస్టింగ్ టెంపరేచర్స్ ఎక్కువ ఉండటం వల్ల అక్కడక్కడ సాయంత్రం వేళల్లో మనకి ఇలా క్యుములోనింబస్ మేఘాల తాకిడి అనేది జరుగుతోంది. నిన్న కూడా మన సిటీలో కూడా చూసాము. ఇటువంటి పరిస్థితి మరొక 2-3 రోజులు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది, ముఖ్యంగా ఈ పశ్చిమాన ఉన్న జిల్లాలకి. అందుకని ఈరోజు రేపు కూడా కొంచెం వర్ష సూచన చేయడం జరిగింది. పశ్చిమాన ఉన్న జిల్లాలు మనకి ఇప్పుడు నిజామాబాదు, నిర్మల్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాదు, మన సిటీలోని 3 జిల్లాలు, ఇటు మహబూబ్ నగర్, ఈ జిల్లాల్లో ఈరోజు రేపు కూడా సాయంత్రం సమయంలో కొద్దిగా ఉరుములు మెరుపులు జల్లులు పడే అవకాశం అయితే ఈరోజు రేపు ఉంది. తర్వాత గ్రాడ్యువల్గా మనకి క్లౌడీనెస్ తగ్గిపోతే కానీ మనకి నైట్ టెంపరేచర్స్ ఫాల్ అవ్వవు. క్లౌడీనెస్ నైట్ టైంలో క్లౌడ్ ఉంటే మనకి టెంపరేచర్స్ ఫాల్ కావు. సో ఈ క్లౌడీనెస్ పూర్తిగా తగ్గిపోవాలంటే ఈ మాయిశ్చర్ విండ్స్ అనేవి కట్ ఆఫ్ అవ్వాలి. దీనికి మరొక 2-3 రోజులు పట్టే అవకాశం ఉంది. మనకి ఈ రోజు నుంచి 4వ రోజు తర్వాత మనం తెలంగాణలో పూర్తిగా ఇంకా డ్రై వెదర్ ఉంటుందని ప్రిడిక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే సార్. అంటే ఏంటంటే ఇప్పుడు జల్లులు పడుతున్నాయి, మీరు చూసుకోవచ్చు సోషల్ మీడియాలో. కానీ ఇంకా సైక్లోన్ మనకు వచ్చేస్తుంది, ఎందుకంటే ఇటువైపే వస్తుందని చెప్పేసి ప్రచారాలు అయితే జరుగుతున్నాయి. దీనికి మీరు ఏం చెప్తారు? అంటే సడన్గా ఇలాంటి జల్లులే పడతాయా, లేదా అంటే 2-3 రోజులు అన్నారు కదా, ఎక్కువ శాతం పడే ఛాన్స్ ఉందా? ఇప్పుడు మనకి ప్రత్యేక వాతావరణ పరిస్థితులు ఇలా సైక్లోన్లు కానీ, అల్పపీడనాలు కానీ, డిప్రెషన్స్ కానీ ఇటువంటివి ఏమీ లేవు. కానీ మీరు అన్నట్టు జల్లులు పడుతున్నాయి కాబట్టి ఈ జల్లులకి కారణం ఏమిటి అంటే మనకి మాయిశ్చర్ తేమ అవైలబిలిటీ మన దగ్గర లోకల్గాను ఎక్కువగా ఉంది ఇటీవల పడిన వర్షాల వల్ల. దానికి తోడు మనకి ఇంకా పశ్చిమ దిక్కు నుంచి తేమతో కూడిన గాలులు అనేటివి వస్తున్నాయి. ఈ రెండిటికి అనుకూల పరిణామం ఏంటంటే మనకి టెంపరేచర్లు ఎక్కువ ఉండాలి. టెంపరేచర్లు కూడా ఎక్కువ ఉన్నాయి. వీటి వల్ల ఒక 2-3 రోజులు ఇలాంటి పరిణామం కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. దీనివల్ల కొన్ని జిల్లాల్లో ముఖ్యంగా సాయంత్రం వేళల్లో ఈ ఉరుములు మెరుపులు జల్లులకు అవకాశం ఉంది. అదర్వైజ్ పెద్దగా మనకి సిస్టమ్స్ అయితే ఏమీ లేవు ప్రస్తుతం. ఓకే సార్, థ్యాంక్ యూ. చూస్తున్నారు కదా, మనకేంటంటే క్లౌడీనెస్తో కూడిన అంటే ఆ మాయిశ్చరైజర్ ఉంది కాబట్టి మనకి వర్షాలు జల్లులు అది కూడా ఈవినింగ్ టైం నుంచి ఆ నైట్ టైంలో పడే ఛాన్స్ ఉన్నాయి. అది కూడా 2-3 రోజుల తర్వాత 4వ రోజుకి పూర్తిగా డ్రై అయిపోతుందని చెప్పేసి చెప్తున్నారు శ్రీనివాస్ గారు. కెమెరామెన్ శ్రీకాంత్, సుమలత, పల్లవి టీవీ.